ఒక గురువు కాలం ఎట్లుందంటే విశ్వవిద్యాలయాల్లో కానీ కాలేజీలలో కానీ ఒక టీచరు మరొక టీచర్ అంటే ఒప్పుకోడు. ఎవడైనా తెలివి కల్లవాడు ఉంటే తన శిష్యుడుగానే ఉండాలి కానీ ఇంకోనికి వాడు శిష్యుడు కావద్దు అనుకుంటారు. కానీ రవ్వా శ్రీహరి గారు నన్ను గుండేరావు హరికారే అనే పండితుణ్ణి పరిచయం చేయడం వల్ల వారి ఆశీర్వాదం వల్ల నేను ఈ వేదాంతం, ఆధ్యాత్మికం, సంస్కృతం నేర్చుకోవడం జరిగింది. నాకు 1971 నుంచి 73 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తులో నాకు వారు ప్రత్యక్ష గురువు అన్నమాట. ఆ విధంగా వారి యొక్క ప్రేరణ అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా ఉంటుంది. అటువంటి ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంత సేవ చేశాడు అంటే 8 ఏళ్ళు రేడియో ప్రసంగాలు చేసి రేడియోలో సంస్కృత పాఠాలు వినిపించినాడు. అది మామూలు విషయం కాదు. అందరూ అధ్యాపకులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, కానీ పండితుడు అంటే రవ్వా శ్రీహరి అని మీకు మనవి చేస్తున్నాను. నేను మహామహోపాధ్యాయ. అధ్వర్యము అధ్వర్యవము అనాలి. అధ్వర్యంలో అని అనకూడదు, అధ్వర్యవం అని అనాలి. ప్రాముఖ్యత అనకూడదు, ప్రాముఖ్యం అనాలి. ఆ శబ్ద బ్రహ్మ నిజంగా చెప్పాలంటే నన్నయ్య గారు భారతాన్ని అనువదించి ఎంత సేవ చేశాడో, ఆయన మాండలిక భాషకంత సేవ చేశాడు. ఎన్ని మాండలిక పదకోశాలు, నల్గొండ మాండలిక పదకోశం చేశాడు. తర్వాత వ్యాకరణ పదకోశం తయారు చేశాడు. ఎంత నిఘంటు నిర్మాత ఆయన. సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలను తెలుగులో అనువదించాడు, తెలుగులో ఉన్న వాటిని సంస్కృతంలో అనువదించాడు. జాషువా ఫిరదౌసిని, గబ్బిలాన్ని ఆయన సంస్కృతీకరించాడు. శ్రీనారాయణ రెడ్డి ప్రపంచ పదులని సంస్కృతంలో అనువదించాడు. నిజంగా చెప్పాలంటే అటువంటి పండితుడు ఇప్పుడు లేడు. ఆచార్య రవ్వా శ్రీహరి గారి పేరు మీద చాలా ఆనందం ఏమిటంటే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలను. నేను అన్నాను దొరబల వారితో, మీరు ఈ దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో గంటలు మోగవట. ఎందుకు? ఆయన అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడతాడు కాబట్టి ఆ గంటలు భయపడి మౌనంగా ఉండిపోతాయి. అంటే బాగా బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు చాలా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకొని గొప్ప శిష్యులను తయారు చేసినటువంటి రవ్వా శ్రీహరి గారి పేరు మీద అవార్డు గొప్ప వ్యక్తులకే రావాలి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు మహాశయులు, వారికి అవార్డులు మరి ఇవ్వడం ఈ సంస్థ మరి చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమంగా భావిస్తూ నేను ఇందులో ముఖ్యంగా దోర్బల వారికి, తర్వాత గుంజి వెంకటరత్నం గారికి నేను నా అభినందనలు, శుభాకాంక్షలు. నేను వారికంటే చిన్నవాడిని కాబట్టి నేను వారికి అభినందనలు మాత్రమే తెలియజేస్తున్నాను. వారి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని కోరుతున్నాను.